y by x ఈక్వల్ టు 5/6 అయితే x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ విలువ ఎంత? సో x ఈక్వల్ టు 6 స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఇస్ 5 స్క్వేర్ డివైడెడ్ బై 6 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. సో 36 minus 25 by 36 plus 25. So that is 11 by 61. So option B is correct. Square root of 6 equal to 2.45. అయితే square root of 6 plus square root of 24 plus square root of 54 విలువ ఎంత? సో root 6 equal to root 6 and root 24ని మనం 2 root 6 అని రాయొచ్చు. అలానే root 54 is nothing but 3 root 6 since 2 to the 4, 4 6 are 24, 3 3 are 9, 9 6 are 54. So root 6 plus 2 root 6 plus 3 root 6, that is 6 into root 6, that is 6 into 2.45. 6 5s are 30, 6 4 are 24 plus 3, that is 27, 6 2 are 12 plus 2, that is 14. So the answer is option D. ఒక వర్గ సమీకరణం యొక్క మూలాలు -3, 3 అయితే ఆ వర్గ సమీకరణం ఏంటి? ఇక్కడ ఇవ్వబడిన మూలాలు -3, 3 అయితే ఆ వర్గ సమీకరణం యొక్క కారణాంకాలు x + 3, x - 3. సో మనకు కావాల్సిన వర్గ సమీకరణం ఈక్వల్ టు x + 3 ఇంటూ x - 3. ఇది a + b ఇంటూ a మల్టిపుల్ ఫామ్లో కనిపిస్తుంది కాబట్టి సో a² - b², దట్ ఈస్ x² - 9. సో ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఒక గోళం యొక్క వ్యాసార్థం 7 సెంటీమీటర్స్ అయితే దాని సంపూర్ణ తల వైశాల్యం ఎంత? మనకి గోళం యొక్క సంపూర్ణ తల వైశాల్యం 4πr². సో 4 into 2/7 into r, 7 into 7, 7 1s are 7, 4 7s are 28 into 22. So 28 to 2s are 56 plus 56, that is 616 centimeters square. So option A is correct. రెండు వరుస ధనపూర్ణ సంఖ్యల లబ్ధము 552. ఇక్కడ ఇవ్వబడిన వాక్యం యొక్క వర్గ సమీకరణ రూపము ఏది? రెండు వరుస ధనపూర్ణ సంఖ్యలని x, x + 1 అనుకుంటే వాటి యొక్క లబ్ధము x into x + 1 ఈక్వల్ టు 552గా ఇవ్వబడింది. అంటే x² plus x equal to 552. That implies x² plus x minus 552 equal to 0. So option C is correct. 4 సంవత్సరాల క్రితం కొడుకు మరియు తండ్రి యొక్క వయసుల మధ్య నిష్పత్తి 2:7గా ఉంది. అలానే 10 సంవత్సరాల తర్వాత ఆ నిష్పత్తి 3:7గా మారుతుంది. అయితే వారిరువురి వయసుల మధ్య ధనభేదం ఎంత? 4 సంవత్సరాల క్రితం కొడుకు వయసు x - 4, తండ్రి వయసు y - 4 అనేది 2:7గా ఇవ్వబడింది. సో 7x - 28 ఈక్వల్ టు 2y - 8. సో 7x - 2y ఈక్వల్ టు 20. అలానే 10 సంవత్సరాల తర్వాత కొడుకు వయసు x + 10, తండ్రి వయసు y + 10 అనేది 3/7గా ఇవ్వబడింది. సో 7x + 70 ఈక్వల్ టు 3y + 30, 7x - 3y ఈక్వల్ టు -40. సో మొదటి సమీకరణం నుంచి రెండవ సమీకరణాన్ని తీసివేస్తే y ఈక్వల్ టు 60 అవుతుంది. అలానే yని మొదటి సమీకరణంలో ప్రతిక్షేపిస్తే 7x - 2 into 60, that is 120 equal to 20. 7x equal to 140 and x equal to 20. అంటే కొడుకు యొక్క వయసు 20 సంవత్సరాలు, తండ్రి యొక్క వయసు 60 సంవత్సరాలు. అయితే వారిద్దరి మధ్య వయసుల మధ్య భేదం 60 - 20, that is 40 years. అంటే ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఒక బహుభుజంలోని అన్ని అంతర్కోణాలు మొత్తము 900 degrees అయితే ఆ బహుభుజం యొక్క భుజాల సంఖ్య ఎంత? మనకి ఏదైనా ఒక బహుభుజంలోని భుజాల సంఖ్య కనుక్కోవడానికి n - 2 into 180 degrees ఈక్వల్ టు 900 degrees చేయవలసి ఉంటుంది. సో n - 2 ఈక్వల్ టు 900 by 180. సో 18 1s are 18, 18 5s are 9. సో n ఈక్వల్ టు 5 + 2, that is 7. అంటే బహుభుజంలోని భుజాల సంఖ్య 7.
square root of 14,641 is 14,641 యొక్క వర్గమూలము ఎంత? సో వీ హ్యావ్ 146 హియర్. మనం ఇక్కడ 2 డిజిట్ నెంబర్ తీసుకుంటే సో 121 స్క్వేర్, 12 స్క్వేర్ is 144, 13 స్క్వేర్ is 169, 11 స్క్వేర్ is 121, 15 స్క్వేర్ is 225. ఇక్కడ 146కి దగ్గరగా ఉన్న నెంబర్ మనకి 144. సో ఆప్షన్ ఏ is correct. If you like this content, please like, share and subscribe to our channel.